బిగ్ బాస్ తెలుగు సీజన్ 8కి సంబంధించి హౌస్లో అయితే నిన్న కొంచెం అందరూ ఎమోషనల్ అయ్యారు. ఆడియన్స్ కూడా కాస్త ఎమోషనల్ అయ్యారు. కొంతమంది మీద జాలి చూపించారు, కొంతమంది మీద ఆగ్రహం వ్యక్తం చేశారు, కొంతమందిని అయితే అంటే యష్మి లాంటి వాళ్ళని అయితే గట్టిగా తిట్టేసుకున్నారు కూడా. ఇవన్నీ పక్కన పెట్టేస్తే హౌస్లో మనం ఒక కంటెస్టెంట్ గురించి మనం క్లియర్గా మాట్లాడుకోవాలి, గట్టిగా మాట్లాడుకోవాలి. ఆవిడ మరెవరో కాదు, విష్ణుప్రియ అన్నమాట. హౌస్లో విష్ణుప్రియ ఆట ఇప్పుడిప్పుడే కొంచెం గాల్లో పడుతున్నట్టుగా కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఆదిత్య ఓమ ఎప్పుడైతే మిడ్ వీక్ ఎలిమినేషన్ జరుగుతుందో అప్పుడు తీసుకెళ్ళి ఆమెను కూడా డేంజర్ జోన్లో పెట్టేసరికి అమ్మాయికి అయితే మొత్తం మబ్బులు విడిపోయినాయి అనమాట. ఓకే, నేను నిజంగానే లిస్ట్ 3లో ఉన్నానా, నా ఆట ఇంత తక్కువగా ఉందా అనే విషయం ఆమెకైతే క్లారిటీ వచ్చిందనమాట. కానీ ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఆటలోకి అయితే వచ్చినట్టు కనిపించలేదు. బట్ ఏదైతే నిన్న ఫ్యామిలీది జరిగిందో, ఆ ఫుడ్ ఏదైతే జరిగిందో దాంట్లో విష్ణు వాళ్ళ చెల్లి ఒక మెసేజ్ అయితే ఇచ్చిందనమాట. ఫుడ్తో పాటు ఒక మెసేజ్ అయితే ఇచ్చింది. ఆ మెసేజ్ చూసిన తర్వాత నాకు అనిపించింది ఏంటంటే విష్ణు చెల్లి అస్సలు మామూలుది కాదయా. ఎందుకంటే ఆమె ఎంత బాగా ఆమెని గైడ్ చేసిందంటే విష్ణుప్రియని నువ్వు హౌస్లో ఎలా ఉండాలి అనే విషయాన్ని క్లియర్ కట్గా చెప్పిందనమాట. కుశల ప్రశ్నలు అడిగింది, బాగా ఆడుతున్నావు అని చెప్పింది. బట్ ఏదైతే ఈమె తప్పు చేస్తుందో, విష్ణుప్రియ ఎక్కడైతే తప్పు చేస్తుందో ఆ విషయాన్ని మాత్రం స్ట్రెస్ చేసి చెప్పిందనమాట. అదేంటి అంటే, నువ్వు మంచి పాయింట్లు పెడుతున్నావు నామినేషన్స్లో, చాలా బాగుంది, వెల్ అండ్ గుడ్. బట్ నువ్వు ఏదైతే ఉన్నావో నీ మీద వేసినటువంటి ఏదైతే ఉంటాయో నామినేషన్ పాయింట్స్, వాటిని నువ్వు స్ట్రాంగ్గా డిఫెండ్ చేసుకో, అక్కడ నీ వాయిస్ని వినిపించు అని చెప్పారన్నమాట. మళ్ళీ వాయిస్ వినిపించు అనగానే కేకలు పెట్టేయద్దు, కేకలు పెట్టమని అరవమని నేను చెప్పట్లేదు. మంచిగా మాట్లాడు, నువ్వు చెప్పాలనుకున్నది చెప్పు, నువ్వు స్ట్రాంగ్గా డిఫెండ్ చేసుకో. హౌస్లో నువ్వు కొంచెం కనిపిస్తున్నావు కానీ బట్ నీ ఆట అంత ఎఫెక్టివ్గా లేదు అనే విషయాన్ని అయితే ఆ మెసేజ్ ద్వారా ఆమెకి కన్వే చేసిందనమాట. ఏంటంటే ఫస్ట్ వీక్ నుంచి కూడా విష్ణుప్రియ చేస్తున్న బిగ్గెస్ట్ మిస్టేక్ ఏంటంటే, ఎవరో ఒకళ్ళు వచ్చి నామినేషన్ పాయింట్ వేశారు, అది తప్ప ఒప్ప అనే సంగతి పక్కన పెడితే డిఫెండ్ చేసుకోవాల్సిన బాధ్యత, అవసరం విష్ణుప్రియకు ఉంది. బట్ ఆమె మాత్రం ఓకే నువ్వు నన్ను వేసావా, సరే కాలమే సమాధానం చెప్తుంది, ఆడియన్స్ ఉన్నారు నన్ను సపోర్ట్ చేస్తారు అని చెప్పి సింపుల్గా తెగ్గొట్టేస్తుంది అనమాట. అంటే ఎందుకు గొడవలు పెట్టుకోవటం, ఎందుకు అనవసరంగా గొడవ చేయటం అని చెప్పి కొంచెం కాంప్రమైజ్ అయిపోతున్నట్లుగా కనిపిస్తుంది అనమాట. కాకపోతే అలా అయితే బిగ్ బాస్ హౌస్లో నడవడం కష్టం. అదే ఇప్పుడు మనం తాజా ఎపిసోడ్లో మనం చూసామన్నమాట. డేంజర్ జోన్లో కూడా విష్ణుప్రియ వచ్చింది. లిస్ట్ 3లో 6 నామినేషన్స్లో ఉంటే మన 4వ పొజిషన్లోకి విష్ణుప్రియ అయితే వచ్చేసింది. మరి ఇంకా అంతకంటే ఆమె గేమ్ గ్రాఫ్ పడిపోయిందని చెప్పడానికి ఇంకేం ఉదాహరణ కావాలి. విష్ణుప్రియ వాళ్ళ చెల్లి కరెక్ట్ టైంలో కరెక్ట్ మెసేజ్ అయితే పంపించింది. ఈ మెసేజ్ తర్వాత విష్ణు ఆట మారుతుంది అని మనం ఎక్స్పెక్ట్ చేయాలి. రేపు వచ్చే నామినేషన్స్ చూస్తే విష్ణుప్రియ తన చెల్లి చెప్పింది అర్థం చేసుకుందా లేదా అనేది మనకైతే క్లారిటీ వస్తుందన్నమాట. సింపుల్గా చెప్పింది, చాలా అంటే చాలా బాగా చెప్పింది. నిజంగా విష్ణుప్రియ వాళ్ళ చెల్లి మామూలుది కాదని అనిపించింది అనమాట నాకు ఆ మెసేజ్ చదవగానే. అండ్ ఇంకోటి ఏంటంటే, విష్ణుప్రియలో విషయం ఉన్నా కూడా ఆమె బయటికి తీయట్లేదు అనేటువంటి అభిప్రాయం బిగ్ బాస్లో కూడా ఉన్నట్లుగా అనిపించింది. నిజానికి ఇలాంటి డైరెక్ట్ హింట్స్ని లోపలికి ఎలో చేయరనమాట. వాళ్ళు ఏదైనా మెసేజ్ పంపించినామండి వీళ్ళు చదువుతారు, వీళ్ళు దాన్ని మళ్ళీ కొంచెం అటు ఇటు మార్పులు చేయాల్సి వస్తే చేస్తారు. ఏదైనా కానీ అనవసరంగా లేకపోతే వీళ్ళకి ఎక్కువ ఇంటెల్ వెళ్తుంది అనుకుంటే కనుక దాన్ని కట్ చేస్తారు, ట్రిమ్ చేయడం కూడా జరుగుతుంది ఖచ్చితంగా. బట్ ఈ విషయం స్ట్రైట్ అవే ఆమెకి విష్ణుప్రియకి వచ్చి చేరింది అంటే బిగ్ బాస్ కూడా దాన్ని ఎలో చేశాడు అని అర్థం. బిగ్ బాస్ ఎలో చేశాడు అంటే విష్ణుప్రియ తనలో ఉన్నటువంటి ఆటని, తనలో ఉన్నటువంటి ఆ ఫైటింగ్ స్పిరిట్ని బయటికి తీయాలి అని బిగ్ బాస్ కూడా కోరుకుంటున్నాడు అనమాట. అందుకనే ఆ మెసేజ్ని స్ట్రైట్ అవే విష్ణుప్రియకి అయితే చేరవేశాడు. సో విష్ణుప్రియ ఆట ఇక్కడ నుంచి మారుతుందని మనం కోరుకుందాము. టాప్ పొజిషన్లో ఉన్నటువంటి ఓటింగ్లో విష్ణుప్రియ ఇప్పుడు 4th ప్లేస్కి వచ్చేసింది. ఇదే ఆట కనుక కంటిన్యూ చేస్తూ పోతే కనుక మార్చుకోకుండా అది 5th 6th అండ్ ఒక 2 వారాల్లో బయటకు వచ్చేసినా కానీ ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వైల్డ్ కార్డ్స్ రాబోతున్నాయి. వైల్డ్ కార్డ్స్ అందరూ కూడా వెరీ టాలెంటెడ్ అండ్ వెరీ ఎక్స్పీరియన్స్డ్ కాబట్టి వాళ్ళందరూ వీళ్ళని మడత పెట్టేసేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ఇప్పటి నుంచి వీళ్ళున్నటువంటి ఫ్లాస్ అన్ని తీసేసి ఒక టీమ్గా, ఒక యునైటెడ్గా వీళ్ళు ఉంటే కనుక ఖచ్చితంగా ఇప్పుడున్నటువంటి హౌస్మేట్స్ విజయాలు సాధించడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. మరి విష్ణుప్రియ ఆట మీకు ఎలా అనిపిస్తుంది? విష్ణు వాళ్ళ చెల్లి ఇచ్చిన హింట్స్ని ఆమె ఆటల్లో మరి ఇంప్లిమెంట్ చేస్తుందా లేదా అని మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాలను అయితే కామెంట్స్ రూపంలో తెలియజేయండి.